ఈరోజు పులివెందులలో ఒక మేజర్ గాంజా నెట్వర్క్ బస్ చేయడం జరిగింది. పులివెందుల పోలీస్, పులివెందుల టౌన్ పోలీస్. దీంట్లో 17 మెంబర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ గాంజా నెట్వర్క్ సంబంధించి ఒక పాత అఫెండర్, ఒక రౌడీ షీటర్, ఆయన పేరు గోర్లా భరత్ కుమార్ యాదవ్. ఆయన కింగ్ పిన్ ఈ గాంజా నెట్వర్క్. ఆయనకి హిస్టరీ ఉంది. ఇంతకుముందే ఒక భాష మర్డర్ కేసులో ఆయన ముద్దాయి, ఆ కేసు నడుస్తుంది. తర్వాత ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నారు, ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ అటెంప్ట్ మర్డర్ కేసులో పులివెందులలో సబ్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఒక వ్యక్తికి పరిచయం అవుతుంది. ఆయన పేరు ఇర్ఫాన్ షేక్. ఆ ఇర్ఫాన్ మీద పాత గాంజా కేసెస్ ఉన్నాయి. మనమే ఇక్కడ కేసు కట్టి ఆయనకి సబ్ జైల్లో పెట్టాము. అక్కడ ఇద్దరికి పరిచయం అవుతుంది. ఆ పరిచయంలో ఇర్ఫాన్ షేక్తో పాటు కొంతమంది 4 వ్యక్తి వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఒక ఆర్గనైజ్ గ్యాంగ్ వీళ్ళు ఫామ్ చేస్తారు. ఆ గోర్లా భరత్ యాదవ్, తర్వాత అలియాస్ కట్టి, దుగన్పల్లి బాబు మిశ్రా, సత్యేంద్ర ప్రసాద్ పటేల్, చట్టా మల్లికార్జున్ అలియాస్ నయీం, కాశం రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, షేక్ సల్మాన్, షేక్ మొహమ్మద్ రియాజ్, అలోపతి విష్ణువర్ధన్ రెడ్డి. వీళ్ళు అంతా ఎక్కువ ఆర్గనైజ్ గ్యాంగ్ ఫామ్ చేస్తారు. అంత ప్లానింగ్, ఫైనాన్సింగ్ ఈ గోర్లా భరత్ యాదవ్ చేస్తాడు. ఇక్కడ లోకల్ నెట్వర్క్ ఆయన డెవలప్ చేస్తాడు. వీళ్ళు షేక్ ఇర్ఫాన్ అక్కడ ఒడిశా పోతాడు, పూరి. అక్కడ నుంచి ఈ గాంజా తీసుకువస్తాడు. ఇక్కడ పులివెందుల ఏరియాలో, టౌన్లో ఇట్లాంటి చిన్న ప్యాకెట్ చేస్తాడు, ఇక్కడ అమ్మేస్తాడు. మన రిలయబుల్ నెట్వర్క్ మీద ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసాము, వాచ్ పెట్టి ఉన్నాము చాలా ఈ గాంజా నెట్వర్క్ మీద. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ జరిగింది. ఇన్స్పెక్టర్ పులివెందుల అనే ఎస్డిపిఓ పులివెందుల కొన్ని రోజుల నుంచి ఈ పని మీద వర్కౌట్ చేస్తున్నాము, ఈ గాంజా నెట్వర్క్. దీనికి ఈరోజు మంచిగా సక్సెస్ రావడం జరిగింది. మంచి పెద్ద నెట్వర్క్, 17 మెంబర్స్ ఇట్లా బ్రేక్ చేయడం జరిగింది. ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. 110 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అందరికీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది.